అందరికీ నమస్కారం. ఈరోజు సావిత్రి సత్యవంతుల కథ విందాం. ముందుగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మద్రదేశపు రాజర్షి అశ్వపతి ఏకైక సంతానం సావిత్రి. ఆమె రాజు ద్యుమత్సేనుడి కుమారుడు. సత్యవంతుడు, గుణవంతుడని చెలికత్తెల ద్వారా తెలుసుకుంటుంది. కానీ ద్యుమత్సేనుడి కళ్ళు కోల్పోయి, శత్రువుల కారణంగా రాజ్యం కోల్పోయి అడవిలో నివసిస్తుంటాడు. అయితే సత్యవంతుడు అల్పాయుష్కుడని, వివాహం చేసుకున్న ఏడాదికే మరణిస్తాడని నారదుడు చెప్పినా సావిత్రి తన నిర్ణయాన్ని మార్చుకోకుండానే సత్యవంతుని పెళ్లి చేసుకుంటుంది. సావిత్రి రాజభవనంలోని అన్ని సుఖాలను, వైభవాన్ని త్యజించి సత్యవంతుడిని, అతడి కుటుంబానికి సేవ చేస్తూ అడవిలో నివసించడం ప్రారంభించింది. సంవత్సరం గడవడానికి ఇంకా 4 రోజులే ఉంటుంది. సావిత్రి అప్పుడు ఉపవాస దీక్ష ప్రారంభిస్తుంది. 4వ రోజు సత్యవంతుడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తాడు. అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. అదే సమయంలో సత్యవంతుడి ప్రాణాలు తీసుకుపోతాడు. 3 రోజులుగా ఆహారం తీసుకోకుండా ఉన్న సావిత్రికి ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి సత్యవంతుడి ప్రాణాలు తీసుకెళ్లొద్దని యమధర్మరాజును ప్రార్థిస్తుంది. కానీ యమరాజు ఒప్పుకోలేదు. అప్పుడు సావిత్రి అతనికి అనుసరించడం ప్రారంభిస్తుంది. ఎన్నిసార్లు నిరాకరించినా ఆమె ఒప్పుకోకపోవడంతో సావిత్రి ధైర్య సాహసాలకు, త్యాగానికి ముద్గుడైన యమరాజు 3 వరాలు ప్రార్థిస్తాడు. సావిత్రి సత్యవంతుడి తల్లిదండ్రులకు కళ్ళకు వెలుగును ప్రసాదించమని కోరుకుంటుంది. కోల్పోయిన తమ రాజ్యాన్ని కోరుకుంటుంది. అలాగే తనకు 100 కుమారుల వరం కోరుకుంటుంది. ఈ మాట చెప్పాక సావిత్రి భర్తను వెంట తీసుకెళ్లడం అసాధ్యమని యమధర్మరాజుకు అర్థమైంది. అందువల్ల సావిత్రికి తిరుగులేని అదృష్టాన్ని ప్రసాదించి సత్యవంతుడిని అక్కడి నుండి మాయమవుతాడు. ఆ సమయంలో సావిత్రి భర్తతో కలిసి మర్రి చెట్టు కింద కూర్చుంటుంది. అందుకే ఈ రోజున స్త్రీలు తమ కుటుంబం, జీవిత భాగస్వామి దీర్ఘాయుష్ను కాంక్షిస్తూ మర్రి చెట్టుకు భోగాన్ని సమర్పించి దానిపై దారాన్ని చుట్టి పూజిస్తారు. మర్రి చెట్టుకు పూలు, గాజులు, పసుపు, కుంకుమాలు, ధూప దీపాలతో నైవేద్యంతో పూజిస్తారు. ఇది సావిత్రి సత్యవంతుల కథ. మర్రి చెట్టుకు పూజ చేస్తూ ఈ కథ వింటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఒకవేళ మీరు పూజ చేయకపోయినా ఈ కథ వింటే పూజ చేసే ఫలితం కలుగుతుంది.